ముందుగా శ్యామలమ్మ తల్లికి నా బిడ్డల జ్ఞానాన్ని అందించిన నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. చిన్న కథ చెప్పుకుందాం సరదాగా. ఒక రైతు ఉన్నాడు ఒక ఊరిలో, ముగ్గురు కుమారులు. మూడో వాడు సహజంగా చిన్నవాడు ఎక్కువ పని చేయడు. అప్పుల్లో పెద్దవాళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకునేవారు, వాళ్ళు అన్నీ చేసేసేవారు కాబట్టి చిన్నవాడికి పెద్దగా వాడికి అలా ఒక 15 సంవత్సరాలు 16 వచ్చినా వాడు ఏ పని చెయ్యడు, ఎటు వెళ్ళడు, అలా కూర్చొని ఉంటున్నాడు. అన్నదమ్ములు ఇద్దరు తండ్రి కష్టపడుతుంటే తండ్రి చూశాడు, ఏంటి వీడు పని చెయ్యడం ఏమి ఉండదు, ఖాళీగా ఉన్నాడు, వీడిని ఎక్కడైనా పనిలో పెట్టాలని ఒక ఊరు తీసుకెళ్ళాడు. ఆ ఊరు ఒక చిన్న గ్రామంలాగా ఉంది, కొన్ని ఇళ్ళే ఉన్నాయి. వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి, ఏంటి మా అబ్బాయిని ఇలాగా పనిలో పెట్టుకోండి, వాడు ఏ పని చేయట్లేదు, ఖాళీగా ఉన్నాడు అని అంటే వాళ్ళు అన్నారు, మేము ఏం పని చేస్తున్నామో తెలుసా నీకు అని అన్నారు. మీరు ఏం చేస్తే అదే చేయించండి పర్వాలేదు, కానీ వాడు మాత్రం పని చెయ్యాలి, ఖాళీగా ఉండకూడదు, మీ దగ్గర ఉంచండి అని చెప్పి అప్పచెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, 40 మంది దొంగలు, వాళ్ళు చేసేది దొంగ వృత్తి. వీడిని అప్పచెప్పి వెళ్ళారు. వీడి దాంట్లో కష్టపడిన దాంట్లో ₹1 పక్కన ఉంచండి చాలు వాడికి అని చెప్పి వెళ్ళిపోతారు. సరే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటి పనులన్నీ చూసుకో నువ్వు, మేము వచ్చేసరికి అన్నీ అని చెప్పి వాడికి అప్పచెప్తారు. నీళ్ళే వంట చెయ్యు, అవి పనులు అప్పచెప్తారు. సరే వాడు నీళ్ళు తెమ్మని అన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే, అక్కడ ఒక 2 బావిలు ఉంటే ఆ బావిలు దాటి అక్కడ ఒక సరస్సులు అడుగుంటారు, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అందులోని ఆ కుండ ముంచేసరికి అందులో నుంచి ఒక చెయ్యి వచ్చి వాడి నెత్తి మీద ఒక్కటి కొట్టింది. అది ఒక గిన్నెతోనమాట. కొట్టగానే వీడు తప్పని ఆ చెయ్యి తోసేసి వెనక్కి వచ్చేసారు. వీడి నెత్తితో పాటు ఆ గిన్నె వచ్చేసింది. వీడికున్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ధైర్యం. ఎక్కడ భయపడదన్నమాట, భయపడి పారిపోవడం ఉండదు, ధైర్యవంతుడు. వెనక్కి వచ్చేస్తాడు. అందుకే చెయ్యి దించేస్తాడు, భయపడకుండా వెనక్కి వచ్చేస్తాడు. ఆ తల మీద నుంచి ఉన్న గిన్నె చూసేసరికి దాని నిండా వజ్రాలు పొదిగి ఉంది, అద్భుతంగా ఉంది ఆ గిన్నె. దాన్ని పట్టుకొని వచ్చేస్తాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళతో చెప్పాడు, ఆ గిన్నె చూపించి, ఇలా పలానా దీని దగ్గరికి వెళ్ళాము, చెయ్యి అందులో నిప్పుండా ఇలా ముంచగానే నీళ్ళ కోసం అందులోంచి ఒక చెయ్యి వచ్చింది, అది ఇలా పట్టుకొని నన్ను కొట్టింది నెత్తి మీద, నేను వెంటనే విదిలించుకొని వచ్చేస్తాను అని అంటే, మరి ఆ సరస్సు దగ్గరికి ఎవరు వెళ్ళరు, నువ్వెలా వెళ్ళావురా, అక్కడికి ఎవరు వెళ్ళరు, భయపడతారు, అందులో ఏదో ఉంది అని అంటే, ఏముందో నాకు తెలియదు, నాకైతే మాత్రం ఈ గిన్నె దొరికిందని ఇచ్చాడు. ఆ గిన్నె చూస్తే గిన్నె నిండా వజ్రాలు అంటించేసి ఉన్నాయి, చాలా బాగుంది. సరే దీనికి నువ్వు నీ కష్టాజీతం మీ నాన్న ఉంచమన్నాడు, నువ్వు మొదటి రోజు ఇది సంపాదించుకో, నీ సంపాదన కింద నీకు ఇచ్చేస్తాం, దీన్ని అమ్మకం పెట్టేద్దాము అని చెప్పి వాళ్ళు అంటారు. అక్కడ ఉన్న వ్యాపారి దగ్గర తీసుకెళ్ళి దాన్ని అమ్మకం పెట్టారు. అమ్మకం పెడితే ఆ వ్యాపారి చూస్తాడు, చాలా విలువైంది, ఇది ఎక్కడా దొరకదు, సరే దీనికి నేనైతే వెనకట్లేదని ఇంకో వ్యాపారి దగ్గరికి పంపిస్తాడు. ఆయన చూస్తాడు, ఒక్క వజ్రం అమ్మిన కోట్లలో వచ్చేస్తుంది, అంత విలువైన గిన్నె. ఈయన చెప్పారు, ఇది ఇక్కడ వాళ్ళు తయారు చేసింది అయితే కాదు, భూలోక సంపద అయితే కాదు, కాబట్టి రాజుగారికి ఇద్దాం, రాజుగారు ఏ దాన్ని నిర్ణయిస్తే అది అని ఆ రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. రాజుగారు కూడా గిన్నె చూసి చాలా ముచ్చటపడిపోతున్నారు, అంత బాగుంది గిన్నె. ఇంతలో రాజుగారి దగ్గర ఉండే వర్తకులు ఏం చేశాడంటే, వాడికి మనస్సులో అది కావాలని కలిగి, రాజా ఇది నాది, మా ఇంట్లో దొంగలించబడింది, ఇది నాది అని చెప్తారు. వెంటనే రాజుగారు వీళ్ళని అడుగుతాడు, అంటే దొంగలు చెప్తారు, మేము దొంగలమే, కానీ ఈ మధ్య మేము ఇక్కడెక్కడ దొంగతనాలు చేయలేదు, ఈ ఇంటికి మేము వెళ్ళలేదు, ఈ గిన్నె నిజంగా అక్కడ సరస్సు దగ్గరే దొరికింది మాకు, కాకపోతే మా అన్నదమ్ములందరినీ అడగండి అని చెప్తే మొత్తం ఆ 39 మంది కుర్రవాడు గిన్నె మొత్తం 40 మంది అందరూ నిలబడ్డారు. ఈ కుర్రవాడు అదే చెప్పాడు. అయితే ఏంటి నీకు సాక్ష్యం అంటే, వీడు మరీ ధైర్యం ఏంటన్నాడంటే, ఇలాంటి గిన్నెలు ఇంకో 11 తెస్తాను, నేను ఇంకో 11 ఇలాంటి గిన్నెలు పట్టుకొని వస్తాను అంటే అప్పుడు రాజుగారు అన్నారు, సరే నీ వెళ్ళి 11 పట్టుకొని రా, ఈ 40 మందిని బంధించి ఉంచుతా, నీకు సంవత్సరం గడువు, నువ్వు లేట్ అయ్యావో వీళ్ళని ఊరు తీసేస్తాను అంటే సరే. అప్పుడు బయలుదేరుతాడు గిన్నె పట్టుకొని బయలుదేరి పక్క ఊరు రాజ్యంకి వెళ్తాడు. రాజ్యంకి వెళ్తే అక్కడ ఒక పేదరాజు పెద్దమ్మ, వీళ్ళకి అప్పుల్లో విలేజ్లు అంటే వెళ్తే కొద్ది భోజనం పెట్టేవాళ్ళు, అలా ఎవరో ఒకరు ఉండేవారు. అలా ఆవిడ దగ్గర కూర్చున్నప్పుడు ఊళ్ళో విశేషాలు ఏంటి అని అడిగితే ఆవిడ చెప్పింది, ఏముంది నాయన, రాజుగారి కుమారుడు చనిపోయాడు,
వాళ్ళేమో సమాధి చేశారు, రోజు రాత్రి ఆ సమాధి బద్దలవుతుంది, ఏంటో ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఆ శవం అయితే అలాగే ఉంటుంది కానీ సమాధి బద్దలవుతుంది, ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అనేసి అన్నారు. అంటేనేమో అయితే నేను రాజుగారి దగ్గరికి వెళ్తానని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఈ సమస్యల పరిష్కారం నేను చేస్తాను అని అంటే, సరే అంతకన్నా ఏం కావాలి, ఎంతమందిలో పెట్టాను విషయం అయితే ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, కాబట్టి నీవు తెలుసుకో అయితే అని అంటే, ఆ రాత్రి వీడు వెళ్ళాడు కాపలాకి. ఒక బాణం, ధనస్సు ఈ బాణాలు, కత్తి అన్ని పట్టుకొని వెళ్ళి ఆ శ్మశానంలో కూర్చున్నాడు చెట్టు పక్కన, చూస్తున్నాడు ఏం జరుగుతుందా అనేసి. కరెక్ట్గా అర్ధరాత్రి అయింది, 3 పావురాలు వచ్చాయి అక్కడికి. 3 పావురాలు వచ్చాయి. వీడు చూస్తున్నాడు, అసలు ఆ టైంలో పావురాలు రావు. అందులో పావురం ఏంటి సౌండ్ చేస్తూనే ఉంటుంది కానీ 3 ఏ సౌండ్ చేయదు. అలా చూస్తుంటే వీడు భయపడ్డాడు, వీడికి ధైర్యం, వీడి ప్లస్ భయపడలేదు, చూస్తున్నాడు. వెంటనే ఆ ముగ్గురు కూడా 3 యక్షిణులుగా మారిపోయారు. 3 పావురాలు 3 యక్షిణులుగా మారిపోయారు. అందులో ఒక పావురం ఏం చేసిందంటే, ఆ యక్షిణిగా మారిన ఆవిడ ఒక ఎర్రటి గుడ్డ పరిచింది. ఆ గుడ్డ మీద ఒక కర్ర తీసి దాన్ని ఇలా కొట్టి లే అనేసి ఆహారం అనేసరికి ఆహార పదార్థాలు గోల్డ్ వచ్చేస్తాయి. ఆ సమాధి ఉంది కదా, సమాధి మీద కర్రతోని లే అని కొట్టగానే ఆ చచ్చిపోయిన వాళ్ళు లెగిసి వచ్చి వీళ్ళతో పాటు కూర్చొని వీళ్ళు 4 కలిసి తింటున్నారు భోజనం తింటున్నారు. తినగానే వీడు ఏం చేశాడు చూసి బాణం కరెక్ట్గా వాళ్ళ మధ్యలోకి వేసాడు. మధ్యలోకి వెళ్ళేసరికి ఆ 3 పారిపోయారు. పావురాల కింద మారి ఆ యక్షులు పారిపోయారు. వీడు బతికించారు, మళ్ళీ వీడు చనిపోయి వెళ్ళాలి కానీ బతికించి ఈ తొందరలో వీళ్ళు పారిపోయారు. వీడు కూర్చొని తింటున్నాడు. వీడు వెళ్ళాడు, చూసేసరికి అది చక్కగా తింటున్నాడు. అరే రా మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను నిన్ను అని చెప్పి ఆ గుడ్డ వదిలిస్తారు వాళ్ళు. ఆ క్లాత్, ఆ రెడ్ క్లాత్, ఆ కర్ర 2 అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ గుడ్డ కర్ర పట్టుకున్నాడు, ఈ గిన్నె పట్టుకున్నాడు, అని తీసుకొని వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. తీసుకెళ్ళేసరికి రాజుకి ఆనందంగా, చచ్చిపోయాడు కొడుకు మళ్ళీ బతికొచ్చాడు. అరే నిజంగా ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేశావు, నాకు ఎంతో ఆనందం ఉంది, నీకేం కావాలో అడిగిస్తానంటే ఇలాంటి గిన్నెలు 11 కావాలని అడిగాడు. ఆడు చూసి ఇలాంటిది నేను అంత రాజ్యం అందినా నేను ఇవ్వలేనురా, ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి సంపద, నేను ఎప్పుడు ఇలాంటి గిన్నె చూడలేదు అంటే, సరే నేనే ఎక్కడో దగ్గర సంపాదించుకుంటానని చెప్పి మళ్ళీ ప్రయాణం అయ్యాడు. ఆ గిన్నె, ఆ గుడ్డ, ఆ కర్ర పట్టుకొని మళ్ళీ ప్రయాణం అయ్యాడు. మళ్ళీ పక్క ఊరు వెళ్ళాడు, ఇంకో రాజ్యంకి వెళ్ళేసరికి అక్కడ ఒక ఇంటికి వెళ్ళి ఆహారం అడిగాడు. వాళ్ళు అన్నారు, బాబు మా ఊర్లో ఏమీ దొరకదు, తినడానికి కూడా మాకు పంట భూమి కాదు, ధాన్యం ఉండదు, మేము దిగుమతి చేసుకుంటాం ఇక్కడి నుంచి ఎగుమతి. అలాంటి ఈ మధ్య సముద్రంలో వచ్చిన నావలు మునిగిపోతున్నాయి కాబట్టి మాకు ధాన్యం రావటం లేదు, మాకు ఉన్న ఈ ఆకులం ఈ పండుతోనే మేము బతుకుతున్నాం, మాకు ఏమీ లేదని చెప్పాడు. అప్పుడు మళ్ళీ రాజుని కలిసాడండి. రాజుని కలిస్తే అప్పుడు రాజు చెప్పాడు, ఏమయ్యేదో తెలియదు, ఈ మధ్య నావలన్నీ ఒక చోట ఆ చోట మునిగిపోతున్నాయి, ధాన్యం అంతా పోతుంది కానీ నావలు రావటం లేదు అని చెప్తే, అయితే మీ సమస్యకు నేను పరిష్కారం తీరుస్తాను, నాకు ఒక నావ ఇచ్చి పంపించాడు. అంటే నావ కొంతమంది సైన్యాన్ని ఇచ్చి పంపించాడు. సముద్రంలో ఎప్పుడు ఏ చోట అయితే మునిగిపోతున్నాయి కరెక్ట్గా అక్కడికే ఆ నావ వెళ్ళింది. ఆ నావ వెళ్ళేసరికి చూస్తుంటే మళ్ళీ అందులో నుంచి ఒక చెయ్యి వచ్చింది. ఆ చెయ్యి వచ్చి ఆ పడవ తాళ్ళు కింద పట్టుకొని లాగేస్తుంది. ఎప్పుడు లాగుతుందో అవన్నీ మునిగిపోతున్నాయి. అప్పుడు మళ్ళీ ఆ చెయ్యిని పట్టుకున్నాడు గట్టిగా. ఆ చెయ్యి పట్టుకొని లాగేసరికి దాని చేతి కంకణం ఉంది. ఆ కంకణం వీడి చేతికి వచ్చేసి విదిలించేసరికి ఎప్పుడైతే ఇది జరుగుతుందో అటు నుంచి ధాన్యంతో వస్తున్నావా చక్కగా తప్పించుకొని ఊర్లోకి వెళ్ళిపోయింది. ధాన్యం అందిస్తుంది. వీడు బయటకు వచ్చి చెప్పాడు, ఆ సముద్రంలోని ఎవరో ఉన్నారు, ఆమె అడ్డుతున్నది కాబట్టి. అంటే రాజు అన్నాడు, సరే చాలా ఆనందం నాయన, ఈసారికైనా మాకు ఒక నావ వచ్చింది ఇక్కడికి, నువ్వు విషయాన్ని కనుక్కున్నావు, చాలా సంతోషం, నీకేం కావాలి చెప్పు అంటే మళ్ళీ గిన్నె చూపించాడు. నాకు ఇలాంటి గిన్నెలో 11 కావాలని. నాయన అవైతే మాత్రం మేము ఏర్పాటు చేయలేం, ఈ భూలోకంలో చేసిన సంపదే కాదు ఇది, అసలు ఇలాంటిది ఎక్కడ దొరుకుతుంది, మేము ఇవ్వలేము, కాకపోతే నా కూతుర్ని రాజ్యాన్ని ఇచ్చేస్తాను, పెళ్లి చేసుకొని ఏలుకో అన్నాడు. నాకు వద్దు అనేసాడు, నాకు కూతురు రాజ్యం ఏమొద్దు, నాకు ఈ గిన్నెలే కావాలి. మా అన్నదమ్ముల కింద చూశాడు 40 మంది, ఎందుకంటే వాళ్ళు ఆ చేర తీశారు కదా, మా అన్నదమ్ములు అందరూ చెరసాలలో ఉన్నారు, వాళ్ళని విడిపించుకోవాలి నేను, కాబట్టి నాకు ఇవేమీ వద్దు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణమే. అప్పుడు రాజు చెప్పాడు, నీకు ఇవన్నీ ఎలా దొరికాయంటే అప్పుడు చెప్పాడు, అక్కడ ఒక సరస్సులో చెయ్యి పెడితే ఒక చెయ్యి వచ్చింది, ఆ చెయ్యి నెత్తి మీద కొట్టేప్పుడు ఇక ఈ గిన్నె దొరికింది.
సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు శ్మశానంలోని గుడ్డ కర్ర అక్కడ ఒక 3 యక్షులు వచ్చారు. వాళ్ళు ఇది వదిలేశారు. ఇక్కడ కంకణం దొరికింది అన్నప్పుడు రాజు చెప్తాడు, ఇది యక్షిణీలు చేస్తున్న పని. అప్పుడు ఒక సైనికుడిని పిలిచాడు, నీకు యక్షిణీలు ఉన్న స్థలం తెలుసు కదా? అవునండి నాకు తెలుసు, వీడిని అక్కడ విడిచిపెట్టే తీసుకెళ్ళి అని చెప్తే వీడిని పట్టుకొని యక్షిణీలు ఉన్న కొండ ఒకటి ఉంది, ఆ కొండ దగ్గర అక్కడికి ఎవరు వెళ్ళారు అనమాట. ఆ కొండ దగ్గర దించేసి, అరే జాగ్రత్తగా ఈ పైనే ఉంటారు వాళ్ళు. వాడు వెళ్ళిపోయాడు. వీడు నెమ్మది కొండ పైకి ఎక్కాడు. పైకి ఎక్కేసరికి పెద్ద కోట ఉంది, చాలా అందమైన కోట ఉంది. లోపలికి వెళ్ళేసరికి ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు, వంట చేస్తున్నాడు. ఎవ్వరు లేరు. లోపలికి వెళ్ళి ఆయన్ని పలకరించాడు. ఆయన చూసి, ఒరే నువ్వు మనిషివిరా, ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? నిన్ను చూశారంటే చంపేస్తారు వాళ్ళు. నువ్వు ఎలా వచ్చావంటే యక్షిణీలు ఎలా ఉంటారో చూద్దామని వచ్చాను అని అన్నాడు. అంటేనేమో ఇంక వాళ్ళు వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి వంటగదిలోని ఒక చోట దాక్కో, నువ్వు ఇక్కడ ఉండు, వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళిపోదు కానీ చూసి అని చెప్పి దాస్తాడు. అతను వీళ్ళు 3 వస్తారు. 3 వచ్చి కూర్చుంటారు. కూర్చొని తింటూ మాట్లాడుకుంటుంటారు. వాడు ఇప్పటి వరకు ఎవరిని ఆ సరస్సు దగ్గరికి రానివ్వలేదు. ఆడెవడో వచ్చాడు, వాడిని కొట్టితే నా చెయ్యి విదిలించి నా గిన్నె పట్టుకొని వెళ్ళిపోయాడు అని ఒకరు చెప్తుంటే, అక్కడ శ్మశానంలో కూర్చున్నప్పుడు వాడు బాణం వేశాడు. వీడు బాణం వేశాడు, నా గొడ్డు ఉండిపోయింది, నా కర్ర ఉండిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి నా కంకణం పోయింది. నీవిడ 3 శక్తులు ఆడు మన శక్తి అంతా లాగేశాడు. ఏ తండ్రి అయితే వాళ్ళకి ఒకరికి సరస్సు ఇచ్చాడు, ఒకరికేమో ఆ అంటే వీళ్ళు 4 పిల్లలు, 3 యక్షులు, ఒక అన్నదమ్ముడు అనమాట. వీళ్ళు కలిసి తింటారు. ఎప్పుడైనా అన్నదమ్ముడు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒకరు కావాలి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని లేపి కూర్చొని పెట్టుకొని తింటూ ఉండేవారు అనమాట. ఇలా అన్నదమ్ముడి కింద వాడిని పెట్టుకొని తినేవారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న 3 శక్తులు లేవు, 3 ఆడి దగ్గరే ఉన్నాయి. ఈ విషయం మన తండ్రి గారికి తెలిస్తే మన పరిస్థితి ఏంటి అని 3 మాట్లాడుకుంటున్నారు. వాడు వెనక నుంచి అన్నాడు, వాడు మీకు కనబడితే ఏం చేస్తారంటే, ఏం చేస్తాం, మాతో పాటు కూర్చొని భోజనం పెడతాం అన్నారు. అనగానే అయితే పెట్టండి అయితే అని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి ఆశ్చర్యం, 3 ఎలా వచ్చావు నువ్వు ఎక్కడికి అని అంటేనేమో వాడు ఇలా రాజుగారు ఇలా చూపించారు. వచ్చాయంటే సరే మా సామాను మాకు ఇచ్చేయండి, అవే మాకు శక్తి, మా తండ్రి గారు ఒప్పుకోరు, మా 3కి 3 స్థలాలు ఇచ్చారు, ఆ స్థలాలను చూసుకొని ఆ శక్తితోనే మేము ఉండాలి అని అంటే ఆయన చెప్తాడు, నాకు ఇలాంటి గిన్నెలు ఒక 11 కావాలి, అవి ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. ఇవి మా దగ్గర ఉండవు, మా తండ్రి గారి దగ్గర ఉంటాయి, ఆయనే ఇవ్వాలి అని అంటారు. అయితే మీ తండ్రి గారిని కలవడం ఎలాగంటే, మా తండ్రి గారు ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు, మా అన్నదమ్ముడిని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అక్కడ బందీగా ఉన్నాడు, కాబట్టి నా తండ్రి ఎలా తీసుకురావాలా అని చూస్తున్నాడంటే, అయితే మీ అన్నీ నేను విడిపిస్తాను, నేను తీసుకొని వస్తాను, నాకు ఇలాంటి గిన్నెలు ఇస్తారా అని అన్నారు. మా తండ్రి గారితో చెప్పి విడిపిస్తాం నీకంటే, అయితే మీ తండ్రి గారిని పిలిపించండి అని తండ్రిని పిలిపించారు. తండ్రి వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి అడిగాడు, ఎవరి మానవుడిని తీసుకొచ్చి మీరు పెడుతున్నారు ఇక్కడ అని ఆయన అరిస్తే, అప్పుడు చెప్తారు జరిగింది అల్లాను, ఈయన మన అన్నయ్యని కూడా తీసుకొని వస్తానన్నారు అని అంటే అప్పుడు ఆయన నమ్ముతారు. ఎందుకంటే వీడు ఇన్ని సాహసాలు చేశాడు, వీడిలో ధైర్యం ఉంది, చాలా ధైర్యంతోనే వెళ్తున్నాడని నమ్మి, సరే అయితే నీకు ఒక ఖడ్గం ఇస్తాను, ఆ రాక్షసుడు ఉన్న స్థలాన్ని చూపిస్తాను, ఒక గుర్రాన్ని ఇస్తాను, నా కొడుకుని విడిపించుకోండిరా అన్నాడు. సరే ఒక గుర్రం ఇచ్చాడు. ఇంకా వీడిదే అదే తీసుకెళ్ళిపోద్ది అనమాట. ఆ గుర్రం ఎక్కాడు, ఖడ్గం పట్టుకున్నాడు, ఈ సామాన్ అంతా పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ రాక్షసుడు పెద్ద కోట, ఆ ద్వారపాలకులు 2 ఉన్నారు, వాళ్ళిద్దరిని ఖడ్గంతో నరికేసి లోపలికి వెళ్ళేసరికి ఎవ్వరు లేరు, ఆ రాక్షసుడు ఒక్కడే. ఆ రాక్షసుడు 8 అడుగులు ఉన్నాడు, వీడు 5.5 అడుగులు ఉన్నాడు. ఆ రాక్షసుడు అంటున్నాడు, ఎవరు నువ్వు? ఒక మానవుడు, నువ్వు ఏ చోటుకు వచ్చావో నీకు తెలుసా? ఏంటి నీ ధైర్యం అసలు? వాడిని రక్షించడానికి నువ్వు వచ్చావు అని అంటే, నాకు కావాల్సిందల్లా పాత్ర, నాకు పాత్ర కావాలి, అది వాళ్ళు ఇస్తానన్నారు, నేను వాడిని విడిపించుకొని వెళ్తానంటాడు. మరి నీ ప్రాణం పోతుందిరా, నువ్వు ఎవరితో పెట్టుకుంటారో తెలుస్తుందండి, ఎవరైనా సరే నాకు మాత్రం వాడు కావాలి, ఆ పాత్ర కావాలి అని. సరే రా అయితే యుద్ధం చేద్దాం. వాడు 8 ఉన్నాడు, వాడు వస్తుంటే వీడు తప్పించుకుంటాడు, వాడు వస్తే వీడికి వచ్చిందల్లా అది ఒకటే, యుద్ధం కూడా రాదు, వాడు శంఖలో నుంచి దూరమే పారిపోతున్నాడు, తప్పించుకోవడం తప్ప రాదు వీడికి. ఇద్దరు పరిగెత్తించాడు, లాస్ట్కి వాడికి గద ఇసిరాడు, వీడు తప్పించుకున్నాడు. వాడి గద వాడికే ఇసిరినప్పుడు అది తగలరాని చోట వాడికి తగిలి వాడు రాక్షసుడు అక్కడే మరణిస్తాడు. మరణించగానే వెతుకుతాడు పెద్ద కోట.
ఒక దగ్గర ఈ యక్షుడిని అక్కడ కుమారుడిని పెట్టి ఉంచితే వెళ్తాడు, వెళ్ళి ఆయన విడిపిస్తాడు. విడిపించినప్పుడు ఆయన చెప్తాడు, నీవు యక్షుల్ని నమ్మి వచ్చావు బాగానే ఉంది, కానీ నా తండ్రి గారు అంతా కాదు, జాగ్రత్త. కాబట్టి నీకు ఒక్క సలహా చెప్తాను, నన్ను రక్షించావు కాబట్టి. ఏమిటనంటే, నా తండ్రి అడుగుతాడు, నీకేం కావాలి అడగగానే చెప్పు, నీ చిన్న కుమార్తె నాకు ఇచ్చి వివాహం చేయి, నీ చిటికిన వేసుకున్న ఉంగరం నాకు ఇచ్చేయి అని చెప్పు. అందులోనే ఉందంత, అది ఉంగరం నీ చేతికి ఉన్నంత వరకు నా తండ్రి కాదు కదా, ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు, అదే నీ శక్తి. ఆ కుమార్తె ఉన్నంత వరకు నీకు యక్షిని నీ పక్కన ఉందంటే నీకు తిరుగు లేదు అసలు. కాబట్టి ఆ రెండు కోరు అని అన్నదమ్ముడే సలహా ఇస్తాడు. సరే, వాళ్ళు గుర్రం మీద ఎక్కించుకొని యక్షుడి దగ్గర తీసుకొచ్చి ఆ రాజు పక్షపిస్తాడు. యక్షరాజు ఇగో నీ కుమారుడిని ఆయన అడిగాడు, నీకు ఏం కావాలో చెప్పిస్తానంటే ఆయన అడగమన్నట్టు అడుగుతాడు. నీ చిన్న కుమార్తెని ఇచ్చి నాకు వివాహం చేయి, నీ చిటికిన వేలుకున్న ఉంగరం నాకు ఇచ్చేయి అని అడుగుతాడు. అడగగానే ఆయన ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసి పంపిస్తాడు. నాకు ఇలాంటి గిన్నెలు 11 కావాలి, నాకు నా అన్నదమ్ములు ఉండిపోయారు, నాకు 11 గిన్నెలు కావాలని అడిగితే 11 గిన్నెలు ఏర్పాటు చేస్తాను. ఈ గిన్నెతో పాటు మొత్తం 12 గిన్నెలు ఏర్పాటు చేస్తే అవన్నీ పట్టుకొని వెళ్తారు. ఇంకా సంవత్సరం అయిపోతుంది కదా, వాళ్ళందరినీ ఉరికి రెడీ చేస్తారు. ఇంకా ఉరి తీసేస్తారన్న టైంకి వస్తాడు ఆ గుర్రం మీద యక్షుని తీసుకొని వచ్చి అక్కడ 10 గిన్నెలన్నీ పెట్టి, మహారాజా ఇగో మీరన్నిటిగానే గిన్నెలన్నీ తెచ్చాను, మీ వర్తకుడు అన్నాడు కదా తన గిన్నె ఇందులో ఉందో నేను తీశాను, ఇందులో ఏ గిన్నె చూసుకోమనండి అని అన్నాడు. గిన్నెలన్నీ పెట్టి ఎలా చెప్తాడు అతను కాదుగా, అబద్ధం చెప్పాడు, అతని వస్తువు కాదుగా చెప్పడానికి, ఫాల్స్ లేకపోయాడు. అప్పుడు చెప్పాడు, మహారాజా మనకు దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనం నమ్ముతాం కానీ మోసం చేయదు, రైతు బిడ్డ అని నేను చెప్పి నిజాన్ని మీరు నమ్మలేదు, పక్కన పెట్టేస్తాను. మీ దగ్గర ఉన్నవాడు నిజమని మీరు నమ్మారు. ఎప్పుడు నమ్మకం అనేది ఎలాంటి వ్యక్తి మీద ఉంచుకోవాలో మీరే ఆలోచించండి మహారాజా, రైతు బిడ్డ అబద్ధం చెప్పడు ఎప్పుడూను అని చెప్పి ఆ గిన్నెలన్నీ మహారాజుకి ఇచ్చేసాడు. మీరే కానుకగా ఉంచుకోండి. ఆ రాజు నిజంగా ఎంత ఆనందించాడంటే, వాడు నిజాయితీకి వాడు అనుకుంటే చక్కగా ఆనందమైన జీవితాన్ని గడపచ్చు, ఆవిడ తీసుకెళ్ళలేదు. అయినా నిజాయితీకి వెళ్ళి విడిపించి అది రాజుకి ఇచ్చాడని ఆనందంతో, రాజుకి పిల్లలు లేరట, పిల్లలు లేరు, అరే నాకు కుమారులు లేరు, నా తర్వాత రాజ్యాన్ని ఏలేవాడు, నీ ధైర్యం చూస్తే ముచ్చటేస్తున్నా, నీలాంటి వాడు రాజ్యానికి కావాలి కాబట్టి నా తర్వాత నా తదనంతరం రాజ్యం నీకే ఇచ్చేస్తున్నాను, రాజ్యాన్ని ఏలుకో అని చెప్పి రాజ్యం చేస్తాడు. ఆ రాజ్యానికి నిజాయితీ అన్నమాట, నిజాయితీకి రాజు చేస్తాడు. ఆ యక్షిని రాణిగా ఉంది. ఆ తల్లిదండ్రులు ఊళ్ళో ఉన్న వాళ్ళని అన్నదమ్ముల్ని తీసుకొచ్చి ఆ కోటలో తనతో పాటే ఉంచి ఆయన జీవితం అంతా అలాగే ఆనందంగా గడిపేస్తుంది. ఇది నిజాయితీకి ఉన్న శక్తి, ధైర్యానికి ఉన్న శక్తి. ఆ రెండు వాడిని కాపాడింది, ధైర్యం, నిజాయితీ. జై గురు. Masih cukup.